వీడియోని చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. వీడియో కనుక నచ్చితే మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోను. సో వేల మంది కానిస్టేబుల్ అభ్యర్థులు ఈ యొక్క ఈవెంట్స్ అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటే, అదే వేల మంది కొంతమంది కానిస్టేబుల్ అభ్యర్థులు ఈ యొక్క ప్రిలిమ్స్ రాత పరీక్షలో తప్పు ప్రశ్నలకు మార్కులు కలుపుతారా లేదా అనేటువంటి సమాచారం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలో తప్పు ప్రశ్నలకు మార్కులు కలుపుతారా లేదా, అసలు ఆ యొక్క పార్టీ ఆఫీసులో హోమ్ మినిస్టర్ గారిని కలిసినటువంటి రోజు ఏం జరిగింది అని చాలామంది అభ్యర్థులు అయితే నన్ను ఒక్కనే కాదు చాలామంది యూట్యూబ్ ఛానళ్ళ వీడియోలో కామెంట్ రూపంలో అడగడం, అలాగే పర్సనల్గా కాల్ చేసి అడగడం కూడా జరుగుతూ ఉంది. వారందరికీ ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోలో ప్రముఖ కోచింగ్ సెంటర్ నడుపుతున్నటువంటి ఒక ఫ్యాకల్టీ గారు మాట్లాడినటువంటి వీడియోతో పాటు నేను సేకరించిన 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో పాటు ఆ రోజు హోమ్ మినిస్టర్ గారిని కలిసినటువంటి అభ్యర్థులు నాకు పెట్టినటువంటి ప్రూఫ్స్ను కూడా ఈ యొక్క వీడియోలో మీరు చూడవచ్చు. వాటిని అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో పొందుపరచడం జరిగింది. ఈ యొక్క వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ప్రిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించి ఒక క్లారిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క వీడియోను చూస్తున్నటువంటి ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రిలిమ్స్ క్వాలిఫై ఈవెంట్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారో, సో అభ్యర్థులు ఈ యొక్క వీడియోను స్కిప్ చేయడమే మంచిది. ఎందుకంటే దీంట్లో ఎటువంటి ఈవెంట్స్ సంబంధించినటువంటి విషయం అనేది ఉండదు కాబట్టి మీరు మీ యొక్క ప్రిపరేషన్ వైపు మళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఇక టాపిక్లోకి కనుక వెళ్తే, రిషి స్టడీ సర్కిల్ సంబంధించి రిషి సార్ ఫేమస్ సార్ ఆల్రెడీ రిషి స్టడీ సర్కిల్ అనేటువంటి కోచింగ్ సెంటర్ను నడుపుతూ ఉన్నారు. మన సార్ వచ్చేసరికి ఈ యొక్క ప్రిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించి మార్కుల అంశం మీద ఒక వీడియోను యూట్యూబ్లో చేయడం అనేది జరిగింది. సో ఆ యొక్క వీడియోను ఒకసారి చూసిన తర్వాత నాకు ఈ యొక్క ప్రిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించి అభ్యర్థులు పంపినటువంటి ప్రూఫ్స్, అలాగే ఆ మిగిలిన కొన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి కథనాలు, మిగిలిన విషయాలన్నింటి కూడా తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఆ యొక్క వీడియోని అయితే ఒకసారి చూద్దాం. ఫస్ట్ టైం అనుకుంటాను ఆ పేపర్ ఎగ్జామ్ అయిన వెంటనే ఆ పేపర్ మీద అనాలిసిస్ చేసి నేను 4 నుంచి 5 తప్పులు ఉన్నట్టు నేను గుర్తించి మీకు అందరికీ చెప్పాను. సో దాని మీద అందరూ కలుస్తాయే కావాలని చాలా డైనమాలో ఉన్నారన్నమాట. సో ఏదేమైనప్పుడు కూడా ఏంటంటే ఈ విషయం మొన్నట్లో వరకు ఒకటి ఏంటంటే సుప్రీంకోర్టులో ఉంది, హైకోర్టులో ఉంది. అయితే కేసు యొక్క మొత్తం మనం పరిశీలించినట్టయితే ఇక్కడ 2 రకాలుగా ఉంది. ఒకటి, అందులో తప్పులు ఉన్నట్టు డివిజనల్ బెంచ్లోని తీర్పు అనేది ఉండడం జరిగింది. అంటే ఇప్పుడు హైకోర్టులోకి వెళ్ళింది, మళ్ళీ డివిజనల్ బెంచ్ కూడా ఉండడం జరిగింది. ఇక రెండోది ఏంటంటే సుప్రీంకోర్టుకి ఎవరు వెళ్ళారంటే హోంగార్డులు ఏంటంటే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది అనమాట. అది ప్రభుత్వం తీసుకునేటువంటి ఇష్యూ. అయితే ఇక్కడ లీగల్గా ఏంటంటే మనకు తప్పులు ఉన్నాయి కాబట్టి కోర్టు ప్రాపర్గా మనం సబ్మిట్ చేశాం కాబట్టి దానిపైన తదుపరి బోర్డు అనేది ఏంటంటే చర్యలు తీసుకోమని కోర్టు వారు ఆదేశించినట్టయితే కొద్దిగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండోది ఏంటంటే లేటెస్ట్గా మన దగ్గర ఉండేటువంటి సమాచారం ఏంటంటే నేను కూడా హోమ్ మినిస్టర్ గారితో సన్నిహితంగా ఉండేటువంటి కొంతమంది వ్యక్తుల నోటీసులో కూడా మనం పెట్టడం జరిగింది. అంటే ఏంటి, ప్రాపర్గా ఏదైతే తప్పులు ఉన్నాయో సో అవన్నీ కూడా ఏంటంటే మాకు దగ్గర నియోజకవర్గమే కాబట్టి పాత్రపేట, సో సన్నిహితంగా ఉండేటువంటి మేడం గారికి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తుల ద్వారా ఈ యొక్క సమాచారాన్ని మేడం గారికి కూడా చేరవేయడం జరిగిందనమాట. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఏంటంటే అతి త్వరలో, ఓకేనమ్మా, అతి త్వరలో అంటే నాకున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ కల్లా ఈ కానిస్టేబుల్ సెప్టెంబర్ ఎండింగ్ కల్లా కానిస్టేబుల్ పైన ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే మాత్రం 99% ఉందమ్మా. సో ఎలా అనుకున్నట్టయితే మ్యాక్సిమం ఆ 4 మార్కులు ఏదైతే ఉన్నాయో అవంతా కూడా ఏంటంటే పరిశీలించి మేడం గారు కూడా ఏంటంటే దాన్ని ఒకసారి పరిశీలించి తర్వాత వచ్చారంటే వాళ్ళకి ఓఎస్టీ అనుకుంటాను సబ్జెక్ట్ కరెక్షన్ మొత్తానికి ఏంటంటే తన వ్యక్తిగత కార్యదర్శి కూడా ఒకసారి పరిశీలించి మన మేడం గారు చెప్పినట్టు సో మనకైతే సమాచారం ఉంది. సో దాని మీద త్వరలో నిర్ణయం వెలువడేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక రిమైనింగ్ ఏంటంటే ఈవెంట్స్ ఇది జరిగిన వెంటనే ఈవెంట్స్ అయితే మటుకు ఇది కూడా ఏంటంటే సెప్టెంబర్ ఎండింగ్ లేదా సో అక్టోబర్ 1. సో సార్ వీడియో చేసిన తర్వాత మీకు కొత్త క్లారిఫికేషన్ వచ్చింటుందని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. సో కానిస్టేబుల్ ఎవరైతే మేడంని కలిసినటువంటి అభ్యర్థులు ప్రిలిమ్స్ రాత పరీక్ష సంబంధించి అభ్యర్థులు పంపించినటువంటి కొన్ని ప్రూఫ్స్లలో మీకు కొన్నిటిని ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. ఆల్రెడీ ఇక్కడ హోమ్ మినిస్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులతో పాటు రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడైనటువంటి సమయం హేమంత్ కుమార్ గారిని కూడా మనం ఇక్కడ వదలవచ్చు. కానీ ఇక్కడ హోమ్ మినిస్టర్ గారితో పాటు ఈ యొక్క కానిస్టేబుల్ అభ్యర్థులు అచ్చెన్నాయుడు గారిని కూడా కలిసి ఈ యొక్క వినతి పత్రాన్ని సమర్పించినటువంటి అంశం
మనకైతే ఇప్పుడే ఫస్ట్ టైం తెలిసింది, మనకు వాళ్ళు పంపిన తర్వాత తెలిసింది. అచ్చెన్నాయుడు గారిని కూడా ఆ యొక్క ప్రిలిమ్స్ రాత పరీక్ష సంబంధించి అభ్యర్థులు అయితే కలవడం అనేది జరిగింది. సో ఇంకా ఆ రోజు పార్టీ ఆఫీస్లో మేడం గారిని ఈ యొక్క అభ్యర్థులు కలిసినప్పుడు మేడం గారు వచ్చేసరికి నేను కూడా టీచర్గా పనిచేసిందని, ఈ యొక్క ప్రిలిమ్స్ రాత పరీక్షలు అయితే తప్పులు జరిగినటువంటి మాట అయితే వాస్తవమే, నా దగ్గర కూడా ఆ యొక్క అంశం రావడం అనేది జరిగిందని చెప్పేసి మేడం గారు పేర్కొన్నారంట. అలాగే పక్కన ఉన్నటువంటి సెక్రటరీ గారికి ఈ యొక్క ప్రిలిమ్స్ రాత పరీక్ష సంబంధించి అసలు ఎన్ని మార్కులు తప్పులు ఉన్నాయి, అసలు ఎన్ని ప్రశ్నలు తప్పులు ఉన్నాయి అనేటువంటి అంశం ఒకసారి పరిశీలించమని కూడా చెప్పడం అనేది జరిగింది. ఈ యొక్క అభ్యర్థులు ఆ యొక్క సార్ను కూడా కలవడం అనేది జరిగింది. ఆ సార్ను కలిసినటువంటి ఒక వీడియో ప్రూఫ్ను కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఆ వీడియో తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఫోటో గవర్నమెంట్ ప్లీజ్ దయచేసి అందరూ వెనక్కి జరగాలి ప్లీజ్. అమరావతి మంగళగిరి. సో సార్ గారిని కలిసినప్పుడు ఈ యొక్క ప్రిలిమ్స్ రాత పరీక్ష సంబంధించి అభ్యర్థులు అయితే ఈ యొక్క ప్రశ్నలు ఏవైతే తప్పున్నాయో వారికి ప్రూఫ్స్గా తెలుగు అకాడమీ పుస్తకాలను తీసుకుపోయినట్టుగా వారు చెప్పడం అనేది జరిగింది. అలాగే మనకు ప్రూఫ్స్గా ఆ యొక్క ఫోటోలను కూడా పంపించడం అనేది జరిగింది. మీరు ఆల్రెడీ ఇక్కడ చూస్తూ ఉన్నారు. సో ఈ యొక్క పుస్తకాలను వారు ప్రూఫ్గా తీసుకుని వెళ్ళడం అనేది కూడా జరిగింది. సో దీంతో ఎంతో కొంత క్లారిటీ అనేది ఈ యొక్క ప్రిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించి అంశం మీద వచ్చింటుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. సో ఇలా జరిగి ఈ యొక్క ఈవెంట్స్ అప్డేట్ వచ్చే టయానికి డెఫినెట్గా ఈ యొక్క ప్రిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించి అంశం మీద కూడా 100% ఏదో ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఎవరైతే డిస్క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో మీరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఒకవేళ మార్కులు కలుపుతారా కలపరా అనేది ప్రభుత్వ నిర్ణయం. ఏది ఏమైనప్పటికీ కూడా నెక్స్ట్ 6 నెలల్లో అంటే ఈ నెక్స్ట్ 6 నెలల్లో కూడా మంచి నోటిఫికేషన్ పడడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగించాలని ఆశిస్తూ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.